నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో కర్నూలు జిల్లా కురువ మాదరి కురువ మాధసి కురువ జిల్లా సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 168పై 1989 సంఘం క్యాలెండర్ ను సంఘం నాయకులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా రామకుమార్, కె వెంకటేశ్వర్లు, జిల్లా సంఘం నాయకులు కైప హరి, కె నాగరాజు, కైప కిరణ్, సిజి శివయ్య, జిఎంకే మహేంద్ర, శివనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కురువ మాధాసి కురువ జిల్లా సంఘం నాయకులు విద్యార్థులు భవిష్యత్తుకు అండగా ఉంటుందని, సంఘం కుల సంఘంలో ఎవరికి అవసరం వచ్చినా అండగా ఉంటామని, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. కర్నూలు జిల్లా కురువ మదాసి కురువ సంఘం రిజిస్టర్ నెంబర్ 168/1989 వారి కోరిక మేరకు నంద్యాలలో కర్నూలు జిల్లా 2025 సంవత్సరం క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కురువ కులజులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే ఈ సంవత్సరం కర్నూలు జిల్లా క్యాలెండర్ను మనం ఆవిష్కరించుకున్నాం. వచ్చే సంవత్సరానికి నంద్యాల జిల్లా ఏర్పడి నంద్యాల జిల్లా క్యాలెండర్ను కూడా రాబోయే రోజుల్లో మనం ఆవిష్కరించుకోవాలని మీ అందరి తరఫున కోరుతున్నాను. దీనికి అందరూ సహకరిస్తారని నా కోరిక. ఈరోజు జనవరి 2025 క్యాలెండర్ ఆవిష్కరణ శుభ సందర్భంన నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ మురళి మెడికల్ ఏజెన్సీ షాప్ నందు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. కావున ముఖ్య విషయం ఏంటంటే గత 35 సంవత్సరాల నుంచి ఈ సంఘము అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నాము. అయితే గతంలో కొంతమంది ఈ సంఘాన్ని అడ్డు పెట్టుకొని కార్యక్రమం చేసుకుంటూ ఈ మధ్య కాలంలోనే ఈ సంఘాన్ని 2 సంవత్సరాల క్రితము పక్కన పడేశారు. ఆనాటి పెద్దల సంఘాన్ని మనం గుర్తించుకోవాలనే ఉద్దేశంతో, వారి విలువలు కాపాడాలనే ఉద్దేశంతో, భవిష్యత్తు తరాలకు కూడా మన విలువలు, పెద్దల విలువలు తెలియపరచాలనే ఉద్దేశంతో మేము కొత్తగా క్యాలెండర్లు కొట్టించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సంఘం ద్వారా శ్రీశైల సత్రం కావచ్చు, అలాగే కర్నూలు పెద్దపాటి సమీపంలో గల బీరలింగేశ్వర స్వామి గుడి కూడా ఈ సంఘానికి సంబంధించిందే. కాబట్టి పెద్దలు అందరూ గమనించాలి. భవిష్యత్తులో కూడా అందరం కలిసికట్టుగా ఉండాలని, అందరూ శ్రీశైల సత్రం విషయంలో కూడా మేము భవిష్యత్తులో అందరినీ కలుపుకొని సత్రంలో కూడా మేమంతా కట్టడికి వెళ్ళి ఆ ఆశ్రమాన్ని సత్రాన్ని కూడా మేము స్వాధీనపరచుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు కర్నూలు జిల్లా కురుమ మదాసి కురువ క్యాలెండర్ ఓపెనింగ్ కు వచ్చినందరికీ ధన్యవాదాలు. పెద్దలందరికీ. ఈ కర్నూలు జిల్లా కురుమ సంఘము 1929 నుంచి పెట్టిన సంఘం ఇది. ఈ సంఘం ద్వారానే కర్నూలులో కార్పొరేట్ అయినారు, నంద్యాలలో కౌన్సిల్ అయినారు. తర్వాత కర్నూలు జిల్లా ఎంపీ కావడానికి ముఖ్య కారణము ఈ సంఘమే ఐక్యవేదిక ఏర్పాటు చేసి 14 సంఘాలను కలిపి ఐక్యవేదిక చేసింది. అలాగే దేవేంద్ర పని కురుమ మదాసి కురువ స్టేట్ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ కూడా ఈ సంఘమే చేసింది. తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి కుర్ల సంఘం సొసైటీలో ఎలక్షన్ పోటీ ఉండేది. ఆ పోటీ తత్వంలో కురువ యాదవులకు పోటీ జరిగేది. ఆ పోటీ జరుగుతున్నప్పుడు ఈ సంఘం ముందుండి మళ్ళా ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసి 8-9 సార్లు మీటింగ్ పెట్టి గొర్రెల సంఘాన్ని యాదవులకు ఒకసారి, కురువులకు ఒకసారి రాజు చేసి ఈసారి కురువులకు వచ్చింది. చైర్మన్ గా శ్రీనివాసరావు ఆయన పేరు. చైర్మన్ మనకు పదవికి ఇచ్చి 5 డైరెక్టర్లు మనకు, 6 డైరెక్టర్లు వాళ్ళకు, వైస్ చైర్మన్ వాళ్ళకి ఇచ్చి రాజు చేసినాము. అందుకు కురువ యాదవులు కూడా రాజీ ఎలక్షన్ లో పోటీ లేకుండా ఏర్పాటు జరిగింది. అందుకు ఎప్పుడో పెద్దలు పెట్టిన సంఘము. దీని ముఖ్య కారణం కూడా అయినటువంటి గణ వెంకటయ్య, కోట్ల వెంకటయ్య, కంపిలి ఆంజనేయులు, లక్ష్మణ, రెడ్డి నాన్న ఇట్లా మొత్తుకుని చాలా మంది 15 మంది ఉన్నారు. ఈ సంఘం ఏర్పాటు చేసి వాళ్ళు ఎంత త్యాగం చేశారు. వారి తర్వాత మేము కూడా దీన్ని సంఘం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ సంఘం అడ్డు పెట్టుకుని కొంతమంది చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ఇది చెంపబేటని మీడియా తరపున నేను